అందరికీ నమస్కారం. మన అందమైన తిరుపతి నగరంలో ఉన్న మరొక పవిత్రమైన స్థలాన్ని ఈ రోజు మనము తెలుసుకుంటాం. కపిల తీర్థం. తిరుపతిలో అలిపిరి నుండి కొద్ది దూరంలో తిరుమల కొండల అడవిలో విష్ణుమూర్తి తపస్సుకు సంతోషించి ఆయనకు దర్శనమిచ్చారు. ఆ స్థలమే ఈ కపిల మహర్షి తపస్సు చేసిన పవిత్ర స్థలం. అందుకే ఇక్కడ కపిలేశ్వర స్వామి ఆలయం అని పిలుస్తారు. మీరు తిరుపతి వెళ్ళినప్పుడు తప్పకుండా కపిల తీర్థము దర్శించండి. ఇక్కడ శివుడితో పాటు సరస్వతి దేవి నంది విగ్రహం కూడా ఉంది. ఈ నీటిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని మహాశివరాత్రి రోజు ఇక్కడ వేలాది మంది భక్తులు స్నానం చేసి కపిలేశ్వర స్వామిని దేవుడిని అయితే దర్శనం అయితే చేస్తారు. ఈ జలపాతానికి పక్కనే ఉన్న గుహలో కపిల మహర్షి తపస్సు చేసి ఇక్కడ గుహలు కూడా ఇక్కడే ఉంది. ఒకసారి గంగాదేవి భూమిపైకి వచ్చినప్పుడు నీటి ప్రవాహంలో అనేక పాపాత్మలు ఇక్కడ నీటిలో మునిగారు. అప్పట్లో విష్ణు భగవంతుడు కపిల మహర్షిని భూమిపైకి పంపి ఆ జలపాతాన్ని పవిత్రంగా చేయమని ఆజ్ఞాపిస్తారు. ఆ జలపాతమే ఇక్కడ ఉండేది, మీరు చూస్తా ఉండేది. ఇది పవిత్రమైన ఈ జలపాతము కపిల తీర్థం అని అంటారు. ఈ కపిల తీర్థంలో స్నానం చేస్తే అన్ని పాపాలు కష్టాలు తొలగిపోతాయని తీవ్ర నమ్మకం అయితే ఇక్కడ చాలా ఉంది. తెనాలి నాయకుల కాలంలో ఈ గుడినైతే నిర్మించిండేది. ఈ కపిల తీర్థము తిరుపతి బస్టాండ్ నుంచి కేవలం 3 కిలోమీటర్ దూరంలో అయితే ఉంది. కపిల తీర్థం దర్శనం చేస్తే మనసు ఎంతో ప్రశాంతంగా మారుతుంది. ఇక్కడ స్నానం చేసి శివుడి దర్శనం అయితే చేస్తే మోక్షం లభిస్తుంది అని చాలా మంది అయితే నమ్మకం ఉంది ఈ కపిల తీర్థంలో. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించిన తర్వాత కపిల తీర్థం ఆలయాన్ని తప్పకుండా దర్శించాలి. ఈ పవిత్ర స్థలం శివుని దర్శనంతో మన జీవితం శాంతి, సౌభాగ్యం, ఆరోగ్యంతో కలిసి ఉంటుంది పురాణాల ప్రకారం చెప్పబడుతుంది. శివుడు, విష్ణువు, కపిల మహర్షి ముగ్గురి ఊర్లైతే మనకి దర్శనం అయితే ఇస్తారు. ఇది తిరుపతిలోని ఏకైక శివాలయం ఇది ఒకటే ఉండేది. ఇక్కడ చాలా మంది వచ్చేదంతా కపిల తీర్థంలో స్నానం చేసి వాళ్ళ పాపాలను అనేది తొలగించేదానికి చాలా మంది ఈ కపిల తీర్థంలో స్నానం అయితే చేస్తారు. మీరు కూడా తప్పకుండా ఒకసారి వచ్చి ఈ కపిల తీర్థం అయితే స్వీకరించి ఈ కపిల తీర్థంలో స్నానం అయితే చేసి మీరు మీ కష్టాలు పాపాలన్నీ ఇక్కడ తొలగిపోయేలాగా మీరు స్నానాలు అయితే చేసి ఇక్కడ కపిలేశ్వర స్వామి దేవస్థానంని మీరు దర్శనం అయితే చేసి ఆ తపస్సు ఫలంగా ఈ జలపాతం పుట్టింది. అందుకే దీనిని కపిల తీర్థం అని కూడా పిలుస్తారు. కపిలేశ్వర స్వామి ఆలయము చాలా పురాతనమైనది. ఒక్కసారి గంగాదేవి భూమిపైకి రావాలని ప్రయత్నించింది. అప్పుడు శివుడు తన జటాజుటానంలో ఆమెను పట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమె భూమిపైకి ప్రవహించగా ఈ కపిల తీర్థ పంచంలో ఈ గంగా జలం ఒక భాగంగా ఇక్కడ ప్రవహిస్తుంది. పురాణాల ప్రకారం చెప్పాలంటే కపిల మహర్షి తన యాగ బలంతో పాతాళంలో ఉన్న భూమిని సృష్టించాడు. అతని తపస్సుతో ఈ ప్రాంతం మహాత్ముల ఆశ్రమగా ఇక్కడ మారింది అని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ఈ కపిల తీర్థం గుడి చిన్నదైన ఎంతో మహిమ గల స్థలం. ఇప్పుడు ఈ కపిల తీర్థం దేవస్థానము తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి ఆధ్వర్యంలో ఉంది. ఈ టిటిడి దీన్ని సమగ్ర అభివృద్ధిగా దీన్ని కాపాడుతూ వస్తుంది. కపిల మహర్షి చేసిన తపస్సు, భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం, ఈ ప్రాంతము పవిత్రత ఇవన్నీ కలిసి ఈ స్థలాన్ని ఆధ్యాత్మికగా అతి ముఖ్యమైన తీర్థంగా మారి. కపిల తీర్థం దర్శనం అంటే కేవలం ఒక దేవాలయం సందర్శించటం కాదు, అది మనసుకు శుద్ధి చేసుకునే, ఆత్మను ప్రశాంత చేసుకునే ఆధ్యాత్మిక యాత్ర. అందుకే తిరుపతికి వెళ్లిన ప్రతి యాత్రికుడు ఒక్కసారి ఆయన కపిల తీర్థం దర్శనం తప్పకుండా చెయ్యాలి. ఇది పవిత్రమైన శివక్షేత్రం, దివ్యమైన తీర్థం. ప్రతి సంవత్సరము మహాశివరాత్రి రోజు కపిల తీర్థం ఆలయ దగ్గర భారీ జాతరగా ఇక్కడ జరుగుతుంది. తిరుపతి మొత్తం ఈ సమయంలో వెలుగుతో కళకళాడుతుంది. వేలాది మంది భక్తులు ఇక్కడ యాత్రికులు వస్తూనే ఉంటారు. అర్ధరాత్రి జరిగే ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకం, మళ్ళీ సాయంత్రం జరిగే ఇక్కడ పూజలైతే ఎంతో పవిత్రంగా ఉంటుంది. ప్రతి ఉదయం దీపారాధనలు చూడాలని చాలా మంది ఇక్కడ లక్షల మంది కూడా ఇక్కడ వస్తూనే ఉంటారు భక్తులు.
ప్రతి ఉదయం ఇక్కడ గుడి చేసేటప్పుడు ఓం నమ శివాయ అని మంత్రంతో చెప్పి వాళ్ళు గర్భగుడికి ప్రవేశిస్తారు. ఇక్కడ కపిలేశ్వరుడిని అభిషేకం, ఇక్కడ కపిలేశ్వర తీర్థంలో అభిషేకం అయితే చేస్తారు. తిరుపతి దగ్గర ఉన్న ఈ ఆధ్యాత్మిక పవిత్ర స్థలం అదే ఈ కపిల తీర్థం. ఈ ఆలయము వైకుంఠనాథుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రం. తలుపుల దగ్గర ఉన్న పవిత్ర తీర్థ స్థలంలో ఇది కూడా ఒకటి. నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా బటన్ నొక్కండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.